హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రిచువల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. 8/8 పోర్టల్ సందర్భంగా పర్సనల్ రీడింగ్స్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. సో యాక్చువల్లీ మీ పర్సన్ ఒక టాక్సిక్ సిచ్యువేషన్ నుండి బయటకు వస్తున్నారు. వాట్ ఎవర్ మే బీ ద టాక్సిక్ సిచ్యువేషన్, ఇది తను చూస్ చేసుకున్న ఒక రాంగ్ జాబ్ ఆఫర్ అయి ఉండొచ్చు, లేదా బిజినెస్ ఆఫర్ ఆర్ అ రిలేషన్షిప్ ఆర్ డివోర్స్, ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇలాంటి టాక్సిక్ సిచ్యువేషన్ నుండి ఈ పర్సన్ బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. ఆల్మోస్ట్ రీచ్ ద ఎండ్ అనమాట. అంటే ఒక బౌండరీ లైన్ ఏదైతే పెట్టుకున్నారో ఆ బౌండరీ లైన్ ఆల్రెడీ క్రాస్ చేశారు ఈ పర్సన్. బట్ ఇక్కడ ఈ పర్సన్ మైండ్లో నెంబర్ ఆఫ్ థాట్స్ అయితే ఉన్నాయి. అయితే ఏం ఆలోచిస్తున్నారు, అసలు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్, మీకోసం ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ మెయిన్ థింగ్. సో హూ ఆర్ యూ అండ్ హూ ఈజ్ దిస్ పర్సన్? ఈ పర్సన్ ఎవరు అంటే, ఈ పర్సన్ పాస్ట్లో మీ అన్కండిషనల్ లవ్ని గ్రాంటెడ్గా తీసుకుని కొన్ని రోజుల తర్వాత ఆర్ కొన్ని ఇయర్స్ ఆర్ మంత్స్ తర్వాత మీతో కనెక్షన్లో ఉండి సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోయారు ఆ పర్సన్, ఈ పర్సన్. అండ్ అగైన్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అయింది ఆఫ్టర్ గోస్టింగ్ ఆర్ సెపరేషన్. కమ్యూనికేషన్ అయితే ఉంది, బట్ అది ఎలా ఉందంటే మీరు ఒక సేఫ్ జోన్ నుండి కమ్యూనికేట్ చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ ఒక డేంజర్ జోన్ నుండి కమ్యూనికేట్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా అక్కడ ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ మీకు తెలుసు. ఈ పర్సన్ ఒకసారి మాట్లాడతారు, ఒకసారి మాట్లాడరు, ఒకసారి మంచి మాట్లాడతారు, ఒకసారి చెడు మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు ఈ పర్సన్ కంటే. అక్కడ నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి? ఒక టాక్సిక్ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చారు సరే, బట్ నెక్స్ట్ ఎక్కడికి పోవాలి, నెక్స్ట్ ఏంటి, లైఫ్లో గ్రోత్ ఎప్పుడు వస్తుంది, ఈ థాట్స్ అయితే ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. కానీ ఇక్కడ మిమ్మల్ని ఎందుకు మళ్ళీ అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటున్నారు? హూ ఆర్ యూ ఇన్ దిస్ పర్సన్స్ లైఫ్ అంటే, మీరు ఈ పర్సన్కి లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్, ఒక డార్క్ ఫేస్ తర్వాత లైట్ చూడాలనుకుంటారు ఎవరైనా వాళ్ళ లైఫ్లో. సో ఆ లైట్ ఎవరు అని అంటే మీరు. వై దే ఆర్ సీయింగ్ యూ యాజ్ లైట్ ఆఫ్ దేర్ లైఫ్? ఈ పర్సన్కి మీరు పాస్ట్లో చాలా ఒక సెక్యూరిటీ, ఒక సెక్యూర్ ఫీలింగ్ కలిగించారు పాస్ట్లో. కానీ ఈ పర్సన్ దాన్ని అంతా కూడా గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఈ పర్సన్ని ఆల్మోస్ట్ మీరు ఒక పేరెంట్స్ అండ్ కిడ్స్ రిలేషన్షిప్లా ట్రీట్ చేశారు. సో ఈ పర్సన్ ఏమనుకున్నారంటే, ఇదంతా మీరు వాంటెడ్లీ చేస్తున్నారు. మేబీ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ పర్సన్, ఆర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో ఎవరూ లేరు ఇలా లవ్ చూపించుకోవడానికి. ఆర్ ఈ పర్సన్ దగ్గర నుండి ఇంకేదో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలా ఆలోచించారు. అది నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్ ఉండేది ఈ పర్సన్కి పాస్ట్లో. బట్ నా ఈ పర్సన్ ఎప్పుడైతే టాక్సిక్ సిచ్యువేషన్ని వదిలేసి బయటకు వచ్చారో, ఈ పర్సన్కి మీ అన్కండిషనల్ లవ్ ఏంటి, మీ ట్రూ లవ్ ఏంటి, మీరేంటి, ఇదంతా అర్థమవుతుంది. ఓకే, ఈ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, ఈ పర్సన్ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ ఒక సముద్రంలో ఒక షిప్ ఇరుక్కుపోయిందనుకోండి, అది కూడా ఆ మ్యాప్ అనేది పోయిందనుకోండి, ఎటు వెళ్ళాలి, ఆ షిప్ ఎటు వెళ్ళాలి తెలియదు, ఆ షిప్ ఎటు వెళ్తుంది కూడా తెలియదు. ఓకే, బట్ రైట్ జోన్కి రీచ్ అవ్వాలి అని అంటే అక్కడ రూట్ మ్యాప్ అవసరం. సో
ఆల్మోస్ట్ ఈ పర్సన్ ఆ డేంజర్ జోన్ క్రాస్ చేసి వచ్చారు. బట్ ఈ పర్సన్ తన డెస్టినీ రీచ్ అవ్వాలి అని అంటే ఒక రూట్ మ్యాప్ అవసరం. ఆ రూట్ మ్యాప్ కూడా ఎవరంటే ఇక్కడ మీరే. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ పర్సన్ లైఫ్లో మీరు ఎవరో. మీరు ఆల్మోస్ట్ ఈ పర్సన్కి ఒక ఎర్త్ ఏంజిల్ లాగా. ఈ పర్సన్ ఎటు వెళ్తే బాగుంటుంది, ఈ పర్సన్ ఎవరిని అప్రోచ్ అయితే బాగుంటుంది, అండ్ ఈ పర్సన్ ఒక లైఫ్ పార్ట్నర్ కనుక కోరుకుంటే ఆ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీరు ఈ పర్సన్కి మీరేమి మాట్లాడకుండానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే, సో వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్? ఎందుకు మీరు ఈ పర్సన్ లైఫ్లో ఎందుకు ఇంత వైటల్ రోల్ ఎందుకు ప్లే చేస్తున్నారు అని అంటే, దిస్ ఈజ్ అ స్ట్రాంగ్ సోల్మేట్ అండ్ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. ఓకే, నౌ దే వాంట్ టు టాక్ టు యూ. దే వాంట్ టు టాక్ టు యూ అండ్ ఈ పర్సన్ తన పాస్ట్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అని అనుకుంటున్నారు. బట్ ఎనీవేస్ ఈ పర్సన్ మీతో మాట్లాడడం స్టార్ట్ చేశారు, ఆల్రెడీ మాట్లాడుతున్నారు కూడా, కానీ తన పాస్ట్ చెప్పలేదు ఇంకా. ఆ టాక్సిక్ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చారు అండ్ ఎప్పుడైతే మీతో మాట్లాడడం స్టార్ట్ చేశారో ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే, ఒక పర్సన్ ఉన్నారనుకోండి, ఇఫ్ సపోజ్ చాలా రోజుల నుండి అట్లీస్ట్ వాటర్ కూడా దొరకని ప్లేస్లో ఉన్నారనుకోండి, ఎలా ఉంటారు? అలా ఉన్నారు ఈ పర్సన్. బట్ ఆ సిచ్యువేషన్లో ఎందుకున్నారు ఈ పర్సన్ అంటే దట్ ఈస్ దేర్ రాంగ్ చాయిస్. ఓకే, ఒక వెల్ దగ్గరే కూర్చుంటారు ఈ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, కానీ ఆ వెల్లో ఉన్న వాటర్ తాగలేరు. తాగాలి అనే థాట్ రాదు. నేను అలా థర్స్టీ ఆ ఎనర్జీలోనే ఉండిపోతాను, కానీ ఈ వెల్లోంచి వాటర్ తాగను, నేను అలా ఉండగలను అని అనుకున్నారు ఈ పర్సన్. కానీ ఉండలేరు. ఇప్పుడు డిసైడ్ అయ్యారు ఏంటంటే దే కెనాట్ సర్వైవ్ వితౌట్ దిస్ వాటర్. సో ఒక థర్స్టీ పర్సన్కి వెల్ దొరికినట్టు ఆర్ ఒక సముద్రంలో చిక్కుకున్న షిప్కి రూట్ మ్యాప్ దొరికినట్టు మీరు ఈ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వబోతున్నారు. ఓకే, మీరు ఆల్రెడీ కమ్యూనికేషన్లోనే ఉన్నారు ఇద్దరు, కానీ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో లేరు. ఎందుకు లేరు ఇప్పటి వరకు అని అంటే, ఈ పర్సన్ రాంగ్ చాయిస్ చేసుకుని మీకు నాన్ కమిటల్ ఎనర్జీ చూపించారు. బట్ నాన్ కమిటల్ ఎనర్జీలో ఉన్న ఈ పర్సన్ సడన్లీ మీతో కనెక్ట్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. వై? బికాజ్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ లైఫ్లో కొంతమంది టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ కూడా ఉన్నాయి. ఈ టాక్సిక్ ఫ్రెండ్స్ ఏం చెప్పేవారంటే, మీరు ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ ఆర్ మీరు ఒక లైమ్ లైట్లో ఉన్న పర్సన్ ఆర్ మీరు హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, మీలాంటి వాళ్ళకి అండ్ ఈ పర్సన్కి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం అండ్ ఈ రిలేషన్షిప్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు, ఇలా ఏదో చెప్పుకుంటూ వచ్చారు మీ పర్సన్కి. బట్ సడన్లీ ఈ పర్సన్ మీతో మాట్లాడటం మానేశారు పాస్ట్లో. అదంతా ఎందుకు జరిగింది అని అంటే, సంబడి గైడెడ్ దిస్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ వే. అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ఇఫ్ సపోజ్ ఈ టాక్సిక్ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ పర్సన్కి ఎవరో ఫ్రెండ్ సర్కిల్లో ఆర్ ఈ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారంటే, యు గో అవుట్ అండ్ ఎంజాయ్, నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి, ఏం కావాలంటే అది చెయ్యి, ఏం కావాలంటే అది తిను, ఇలా చెప్తున్నారు ఈ పర్సన్కి. సో ఈ పర్సన్ చేశారు కూడా, అలా ట్రై చేసి చూశారు. బట్ హ్యాపీనెస్ అనేది ఈ పర్సన్కి దొరకలేదు. అది టెంపరీ, జస్ట్ ఏ టెంపరీ హ్యాపీనెస్ అని తెలుసుకున్నారు. అండ్ అగైన్ దే కేమ్ బ్యాక్ టు యూ. నౌ దే వాంట్ టు కనెక్ట్ టు యూ. అండ్ ఈ పర్సన్కి ఎవరైతే అలా రాంగ్ గైడెన్స్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఈ పర్సన్ డిస్టెన్స్లో పెడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ డిస్టెన్స్ క్రియేట్ చేశారు. అలాంటి టాక్సిక్ ఫ్రెండ్షిప్స్, టాక్సిక్ పీపుల్ అరౌండ్ దెమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ ఈ పర్సన్కి మధ్య ఒక లాంగ్ డిస్టెన్స్ అనేది క్రియేట్ చేశారు. అండ్ సంబడీ ఈస్ టాకింగ్ అబౌట్ యూ. ఈ
మీకోసం ఎవరో మాట్లాడుతున్నారు ఈ పర్సన్ దగ్గర కొంచెం బ్యాడ్గా. బట్ అది ఎలా అంటే మీకోసం ఏమో కొంచెం నెగిటివ్గా మాట్లాడటం ఒకసారి అయితే, ఇంకొకసారి కొంచెం ఇంకా వల్గర్గా మాట్లాడడం అలా ఏదో చేస్తున్నారు మీకోసం. కొంచెం ఈ పర్సన్ని మీ నుండి మళ్ళీ దూరంగా ఉంచడానికి ఈ పర్సన్ ఎవరైతే తన చుట్టూ ఉన్నారో వాళ్ళలో ఎవరో ఒకరు ఉన్నారు. ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ పర్సన్ సెటిల్ అయిపోతారు మీతో కనెక్ట్ అయితే. సో అది వీళ్ళకి ఇష్టం లేదు తన చుట్టూ ఉన్న వాళ్ళకి. సో మీకోసం కొంచెం బ్యాడ్గా చెప్తే ఓకే మీరు వదిలేస్తారేమో. మీ పర్సన్ వచ్చి మళ్ళీ మీ దగ్గర ఏమైనా అడిగితే మీరు వదిలేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా కనెక్షన్ కట్ అయిపోతుంది. ఇలా కొంచెం డార్క్ ప్లాన్స్ వేసుకొని ఉన్నారు వాళ్ళు. కానీ ఈ పర్సన్కి ఒక రియలైజేషన్ అనేది వచ్చింది. అసలు మీరెవరు, ఈ పర్సన్ లైఫ్లో మీరు ఈ పర్సన్ కోసం అసలు ఏం చేశారు, ఇదంతా చూస్తే ఈ పర్సన్ ఎవరో మీకు తెలియదు, మీరెవరో ఈ పర్సన్కి తెలియదు. బట్ సడన్లీ మీరు ఇద్దరు కనెక్ట్ అయ్యారు. అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేశారు విదౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ పర్సన్. సో అదొక్కటే ఈ పర్సన్ మైండ్లో ఉండిపోయింది. ఓకే, మీరు చాలా చేశారు ఈ పర్సన్ కోసం. సో ఇప్పుడు అలాంటి పర్సన్ కోసం ఇంకెవరైనా బ్యాడ్గా మాట్లాడితే ఈ పర్సన్ ఇప్పుడు దే కాంట్ టాలరేట్ అనమాట. జస్ట్ షట్ అప్, బీ ఇన్ యువర్ లిమిట్స్ ఇలా చెప్తున్నారు ఈ పర్సన్. మీకోసం ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. బట్ దే డోంట్ నో హూ యు ఆర్. బట్ మీకోసం ఆ ఇంట్రొడక్షన్ ఇచ్చింది ఎవరంటే మీ పర్సనే ఇచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ ఎనీవన్ ఎవరైతే ఈ పర్సన్ చుట్టూ ఉంటున్నారో అండ్ రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారో వాళ్ళకి మీరెవరో ఏంటో వాళ్ళకి మీ పర్సనే చెప్పారు. బట్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా జెలసీనెస్ వచ్చేసింది. ఆ జెలసీ వల్ల ఈ పర్సన్కి మీరెవరో తెలియకుండానే మీతో రిలేషన్ వర్కౌట్ అవ్వదు అని వాళ్ళు స్టోరీస్ క్రియేట్ చేసి మీ పర్సన్ని మ్యానిపులేట్ చేసేస్తున్నారు. సో నా మీ పర్సన్ అవన్నీ వినడానికి రెడీగా లేరు. మీ పర్సన్ ఇంకా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. ఓకే, సో లైక్ ఈ పర్సన్ ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే. ఎటు వెళ్ళలేనట్టు, క్రాస్ రోడ్లో ఉన్నట్టు అలా ఫీల్ అవుతున్నారు. కానీ ఆ మెంటల్ ప్రిజన్ నుండి ఈ పర్సన్ని బయటికి తీసుకురాగలిగేది కూడా మీరే అని తెలుసు మీ పర్సన్కి. ఓకే, సో నా వాట్ ఈస్ దర్ నెక్స్ట్ మూవ్ అంటే ఈ పర్సన్ మీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. అండ్ ఆ మాటల్లో ఈ పర్సన్ సడన్గా మీకు తన కన్ఫెషన్ తెలియజేస్తారనమాట. ఓకే, సో బిఫోర్ దాట్ ఈ పర్సన్ మీతో ఇంకా కొంచెం డీప్ కనెక్షన్ ఫామ్ చేసుకుంటారు. అండ్ ఆ రీబిల్డింగ్ కనెక్షన్ అదొకటి జరుగుతుంది. అంటే ఈ కనెక్షన్ని సాబిటేజ్ చేసింది మీ పర్సన్ అని ఈ పర్సన్కి తెలిసింది ఆల్రెడీ. సో స్టిల్ ఈ పర్సన్ ఎంత మిమ్మల్ని బాధ పెట్టినా ఇంకా మీరు ఈ పర్సన్ని కావాలనుకుంటున్నారు. సో అదే ఈ పర్సన్కి సమ్ కైండ్ ఆఫ్ గిల్ట్ అనేది ఉంది ఇప్పుడు ఈ పర్సన్ మైండ్లో. బట్ అది మీరు ఎప్పుడైతే కొంచెం కమ్యూనికేషన్ ఎక్కువ చేసుకుంటారో అదంతా కూడా ఈ పర్సన్ మర్చిపోతారు. ఓకే, సో ఆఫ్టర్ దాట్ దే వాంట్ టు రివీల్ ద ట్రూత్ అండ్ దే విల్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవైతే ఈ పర్సన్ ముందు నుండి అవాయిడ్ చేస్తూ హైడ్ చేస్తూ వచ్చారో మీ పైన ఉన్నవి అవన్నీ కూడా ఇప్పుడు రివీల్ చేస్తారు. అండ్ సడన్లీ దే విల్ ఆస్క్ యూ ఫర్ మ్యారేజ్. ఇఫ్ యూ బోత్ ఆర్ సింగిల్ దే విల్ ఆస్క్ యూ ఫర్ మ్యారేజ్. అండ్ లైఫ్ లాంగ్ ఈ పర్సన్ మీతో కలిసి ఉండడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, మీ ఇద్దరి మధ్య ఇంకా ఎవరు వచ్చినా కూడా ఈ పర్సన్ రానివ్వరు. ఇది స్ట్రాంగ్ సోల్మేట్ అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, వెరీ పవర్ఫుల్ కనెక్షన్. ఓకే, అఫ్ కోర్స్ ఈ పర్సన్ మీకంటే లో వైబ్రేషన్లో ఉండుండొచ్చు. ఎందుకంటే మీరు ఒక వెల్ సెటిల్డ్ అండ్ లైమ్ లైట్లో ఉన్న పర్సన్, మీరు హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ మీరు. సో అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఏమనుకుంటారంటే మీ దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు ఈ పర్సన్ అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎక్స్పెక్ట్ చేసి వస్తున్న మాట అబద్ధం. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్కి ఓన్లీ మీతో లైఫ్ కావాలి అంతే, అంతవరకే. ఎందుకంటే యు ఆర్ సేఫ్ జోన్, యు ఆర్ దేర్ హోమ్.
మీతో మాట్లాడినంతసేపు ఆర్ మీ సరౌండింగ్స్లో ఉన్నంతసేపు ఈ పర్సన్ చాలా సేఫ్గా ఫీల్ అవుతారు. ఓకే, సో అదే ఈ పర్సన్కి కావాలి. సో అది ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు ఈ పర్సన్. నాట్ ఫర్ మనీ ఆర్ నాట్ ఫర్ ఫిజికల్ అట్రాక్షన్ ఆర్ ఫిజికల్ ప్లెజర్స్, వాటి కోసం అయితే రావట్లేదు ఈ పర్సన్. ఓకే, సో ఈ పర్సన్ ప్రజెంట్ చేస్తున్నది ఏంటి అని అంటే తన లైఫ్లో ఉన్న టాక్సిసిటీ మొత్తం డిలీట్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు. ఓకే, దే విల్ ఆస్క్ యూ అబౌట్ దిస్ సెటిల్మెంట్. ఇఫ్ దే ఆర్ ఇన్ డివోర్స్, ఈ డివోర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నాకు కొంచెం సలహా ఇవ్వు, ఇలా మాట్లాడతారు ఈ పర్సన్. బట్ ఒకవేళ మీరు రీకన్సైల్ అయిపోవచ్చు డివోర్స్ ఎందుకు అని కనుక మీరు చెప్తే అది వినరు ఈ పర్సన్. ఎందుకంటే మీకు తెలియదు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఆర్ ఈ పర్సన్ పాస్ట్లో ఏం జరిగిందో అనేది మీకు తెలియదు. బట్ ఈ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు తెలుసు. బట్ సడన్లీ ఎందుకు ఈ డివోర్స్ విషయం చెప్తున్నారు ఆర్ వై దే వాంట్ టు లీవ్ దేర్ జాబ్, లీవ్ దేర్ హౌస్, ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మీకు అర్థం కాదు. ఓకే, సో మీరు ఈ పర్సన్ని కాంప్రమైజ్ అయిపోమని అడుగుతారు, కానీ ఈ పర్సన్ అవ్వరు. ఇది ఒక లాంగ్ కనెక్షన్, ఈ పర్సన్ లైఫ్లో ఉన్నది ఒక లాంగ్ టర్మ్ కనెక్షన్. అందుకే ఈ పర్సన్ ఆ కనెక్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు ఇన్ ద పాస్ట్. బట్ ఇప్పుడు మీకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ఈవెన్ దో యువర్ బాండింగ్ ఈజ్ వెరీ షార్ట్, ఈ పర్సన్ లైఫ్లో మీరు ఎంతో చేశారు. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా ఈ పర్సన్ ఇంకా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇంకా మీరు అదే ఎనర్జీలో ఈ పర్సన్తో మాట్లాడుతున్నారు. కానీ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కమిట్మెంట్. వై? బికాజ్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్రెడీ కమిటెడ్ టు సమ్వన్ ఎల్స్. సో కమిట్మెంట్ కోసం మీరు మాట్లాడట్లేదు. ఓకే, సో అదే మీ దగ్గర ఈ పర్సన్కి నచ్చేది ఏంటి అని అంటే మీ లిమిట్స్ అండ్ బౌండరీస్లో మీరు ఎప్పుడూ ఉంటారు. యూ నెవర్ క్రాస్ యువర్ లిమిట్స్ ఆర్ బౌండరీస్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. ఈ పాజిటివ్ ఎనర్జీ ఈ పర్సన్కి మీ ఇద్దరి మధ్య ఒక మ్యాగ్నెటిక్ పవర్లా తయారైంది, మీ పాజిటివ్ మైండ్ సెట్. ఓకే, మీలా ఉండడానికి ఈ పర్సన్ చాలా ట్రై చేస్తూ ఉంటారు. అంటే మీలా ఉండడానికి అని అంటే మీరు ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారో మీ ప్రాబ్లమ్స్ని, మీ ఫ్యామిలీని, మీ బిజినెస్ని ఆర్ మీ జాబ్ని, ఇదంతా కూడా ఈ పర్సన్ నేర్చుకుంటూ ఉంటారు. అండ్ అనదర్ థింగ్, మీరు ఎప్పుడు చూసినా ఒక స్మైలింగ్ ఫేస్తో కనిపిస్తారు అందరికీ. సో సేమ్ వే ఈ పర్సన్ కూడా అదే స్టార్ట్ చేశారు. ఈ పర్సన్ ఎవరికి కనబడినా స్మైలింగ్ ఫేస్తో కనిపిస్తారు. ఓకే, అలా కనిపిస్తే వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ అదర్ మెంబర్స్ ఎవరైతే ఈ పర్సన్ చుట్టూ ఉంటారో ఆ స్మైల్ వెనుక ఎన్నో కొన్ని స్టోరీసే ఉండుంటాయి. అలా నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు ఈ పర్సన్ కోసం. బట్ ఈ పర్సన్ అవన్నీ కేర్ చేయాలని అనుకోవట్లేదు ఇప్పుడు. ఓకే, పాస్ట్లో ఈ పర్సన్ చేస్తున్న మిస్టేక్ అదే. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో. అండ్ ఈ పర్సన్కి ఎవరైతే వెల్ విషర్స్ అని అనుకున్నారో ఈ పర్సన్, వాళ్ళందరూ కూడా ఈ పర్సన్ ఎనిమీస్ అని తెలిసింది ఈ పర్సన్కి. ఓకే, సో వాంటెడ్లీ ఈ పర్సన్ని ఒక నెగిటివ్ వేలో తీసుకెళ్ళారు. మీ ఇద్దరు రిలేషన్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు, మీరు ఒక రైట్ పర్సన్ కాదు, మీ ఇద్దరు అసలు ఒక కపుల్లా ఉండడానికి పనికిరారు, అండ్ మీరు ఈ పర్సన్కి కరెక్ట్ కాదు అన్నట్టుగా స్టోరీస్ క్రియేట్ చేసి ఈ పర్సన్కి చెప్పడం వల్ల ఈ పర్సన్ రాంగ్ డైరెక్షన్లో అదే రైట్ డైరెక్షన్ అనుకుని వెళ్ళిపోయారు. సో అక్కడ ఎప్పుడైతే ఫెయిల్యూర్ చూసారో ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే వీళ్ళందరూ చెప్పింది అబద్ధం. సో ఈ పర్సన్ తన హార్ట్ ఏం చెప్తుంది అనేది వినలేదు పాస్ట్లో. ఫ్రమ్ ద బిగినింగ్ ఈ పర్సన్ మీతో ట్రూ లవ్లోనే ఉన్నారు. బట్ దానికి ఒక బ్లాక్ కోటింగ్ ఇచ్చారు, అంటే ఒక నెగిటివ్ ఎనర్జీతో దాన్ని కవర్ చేసేసారు. మీతో లవ్ ఏంటి, అది ఎప్పటికీ సక్సెస్ అవ్వదు, ఆర్ మీరు కొన్ని రోజులు కలిసిన తర్వాత మళ్ళీ మీరు గెట్ అవుట్ అంటారు, ఇలా ఆలోచించారు ఈ పర్సన్. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ ఆర్ సమ్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్కి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు అలా చెప్పడం వల్ల ఈ పర్సన్ అలానే ఆలోచించారు. ఓకే, సో అసలు ట్రూత్ ఏంటి అనేది ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమైంది. అండ్ నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్ టు యూ, దే వాంట్ టు హ్యావ్ ఎ న్యూ బిగినింగ్ విత్ యూ. ఇదంతా కూడా విదిన్ డేస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇఫ్ యు ఆర్
ఇఫ్ యూ బోత్ ఆర్ సింగిల్, మీకు మ్యారేజ్ కూడా అవుతుంది విదిన్ దిస్ సెప్టెంబర్ సెకండ్ వీక్, దిస్ ఇయర్. ఓకే, సో ఒకవేళ మీరు 8, 17, 26 డేట్స్లో కనుక పుట్టిన వాళ్ళైతే ఆఫ్టర్ దిస్ August 8th మీ లైఫ్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చేస్తాయి పాజిటివ్ వేలో. ఓకే, మీ గోల్స్ అన్నీ మీరు రీచ్ అవుతారు. సో సడన్లీ మీకు ఒక అవేకనింగ్ అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే మీరు కూడా మీ లైఫ్ పార్ట్నర్ ఆ ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ ఎనర్జీలో ఉన్న ఈ పర్సన్ని, మీరు కూడా ఈ పర్సన్ని దూరం పెట్టడానికి ప్లాన్ చేసుకున్నారు. మీరు సింగిల్గా అయినా ఉండిపోతారు, కానీ ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయను అనే ఎనర్జీలో మీరు కూడా ఉన్నారు. బట్ ఇప్పటికీ కూడా మీకు ఆ డౌట్ అనేది ఉంది. సడన్లీ ఒకవేళ మీ పర్సన్ మళ్ళీ తన పాస్ట్కి వెళ్ళిపోతే, ఒకవేళ ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీ సిచ్యువేషన్ పాస్ట్లో ఎలా అయిపోయిందో మళ్ళీ మీరు అదే సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు అనే ఫియర్ ఒకటి ఉంది మీకు. సో ఈ ఫియర్స్ అన్నీ కూడా మీరు ఓవర్కమ్ చేయాలి అని అంటే నెక్స్ట్ మంత్ రావాలి, సెప్టెంబర్ 2nd వీక్ క్రాస్ చేయాలి మీరు. ఓకే, సో బై దట్ టైం ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు, మీరు ఒకవేళ ఇద్దరు సింగిల్ అయితే. ఓకే, బట్ మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చినప్పుడు మీరు అది కూడా అప్పుడు కూడా వెంటనే యాక్సెప్ట్ చెయ్యరు, ఎందుకంటే మీరు ప్రూవ్ చేయమని అడుగుతారు. ఇఫ్ సపోజ్ మీకు ఈ పర్సన్ చెప్పొచ్చు తన పాస్ట్ కనెక్షన్లో ఇప్పుడు ఈ పర్సన్ లేరు, డివోర్స్ నడుస్తుంది, ఇలా ఏమైనా చెప్పినట్టయితే అదంతా ప్రూవ్ చేయమని అడుగుతారు మీరు. ఎందుకంటే మీకు ఇష్టం లేదు మీ లైఫ్లో పదే పదే ఆ సాడ్నెస్ రిపీట్ చేసుకోవడం మీకు ఇష్టం లేదు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఆర్ ఇన్ ఏంజల్ ఎనర్జీ, ఒక ఎర్త్ ఏంజల్, వెరీ స్పిరిచువల్ ఎనర్జీ మీది. సో మీకు నెగిటివిటీ అనేది మీకు ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు ఇప్పుడు. ఓకే, సో నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యూ అండ్ దే ఆర్ కమింగ్ బ్యాక్ విత్ ఎన్ అపాలజీ అండ్ ఎ బిగ్ ప్రపోజల్. అండ్ అనదర్ థింగ్, మీ లైఫ్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, కానీ అది మీరు ఆ ఆప్షన్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయరు. బట్ ఎవరైతే ఈ ఆప్షన్స్లో ఉన్నవాళ్ళు మీకు సడన్లీ ఆ మెసేజెస్ ఎలా పంపిస్తారంటే లైక్ కొన్ని రొమాంటిక్ మెసేజెస్తో మిమ్మల్ని విష్ చేస్తూ ఉంటారు. ఒకవేళ గుడ్ మార్నింగ్ చెప్పాలి అనుకోండి, అక్కడేదో కొన్ని రొమాంటిక్స్ ఇమోజీస్ పెడుతూ ఉంటారు. ఓకే, సో ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు, ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ యువర్ పాస్ట్లో వీళ్ళందరూ మీకు తెలుసు, కానీ వీళ్ళతో రిలేషన్ లేదు, వీళ్ళకి తెలుసు మీకు. అండ్ మీకు కూడా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసు మీకు. ఓకే, సో ఇలాంటి కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు జస్ట్ టు టెస్ట్ యూ, మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అలాంటి మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. సో డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. ఓకే, వీళ్ళు జస్ట్ మీకు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే అలా చేస్తూ ఉంటారు. అంటే షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ కావాలి వాళ్ళకి, నాట్ లాంగ్ టర్మ్ కనెక్షన్ ఆర్ కమిట్మెంట్ ఆర్ అలాంటి చాయిసే లేదు అసలు అక్కడ. ఓకే, ఛాన్స్ కూడా లేదు. సో అవాయిడ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. మీరు కామ్గా ఉండండి, మీ వర్క్, మీ ఫైనాన్సెస్, మీ హెల్త్ పైన, సెల్ఫ్ కేర్ పైన ఫోకస్ చేయండి. ఓకే, దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ టు యూ, యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. సో స్టే కామ్ అండ్ వాచ్ ద సినారియో. ఈ కంప్లీట్ సినారియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఉంది మీ మైండ్లో. నెక్స్ట్ ఏం జరగబోతుంది అండ్ ఇద్దరు ఫ్యూచర్ ఏంటి, మీరిద్దరు కలిసే ఉంటారని మీకు తెలుసు, ఇవన్నీ తెలుసు. సో మీరు అనవసరంగా టెన్షన్ పడి మీ హెల్త్ పాడు చేసుకోవద్దు. ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. ఇక్కడ చాలా స్ట్రెస్ అనేది కనిపిస్తుంది మీ హెల్త్ ఎనర్జీస్లో, కాబట్టి ఇవన్నీ మీరు అసలు ఆలోచించక్కర్లేదు. ఆ డివైన్ టైమింగ్లో ఈ పర్సన్ మీతో మళ్ళీ కనెక్ట్ అవుతారు అండ్ లైఫ్ లాంగ్ ఇట్స్ ఎ పవర్ఫుల్ బాండింగ్, కాబట్టి లైఫ్ లాంగ్ మీరు కలిసే ఉంటారు. ఓకే, మళ్ళీ బాండ్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ఈ పర్సనే యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే
మీ బాండింగ్కి ఏదైనా థ్రెట్ ఉంది అంటే అది మీ పర్సన్ సైడ్ నుంచే ఉంటుంది, మీ సైడ్ నుంచి లేదు. కాబట్టి యాక్షన్ తీసుకోవాల్సింది మీ పర్సనే. మీ బాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే యాక్షన్ తీసుకోవాల్సింది మీ పర్సనే. సో దే విల్ డూ ఇట్ డెఫినెట్లీ. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. కామెంట్ సెక్షన్లో మీరు 111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 8/8 పోర్టల్ సందర్భంగా పర్సనల్ రీడింగ్స్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పంపి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. వెరీ లో ప్రైస్లో మీకు రీడింగ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, ఓన్లీ అప్ టు August 8th. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్, రిచువల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ sending love and light.